ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక, బాబాగారు షిరిడీ గ్రామంలోని 5 ఇళ్లలో భిక్షాటన చేసేవారు. ఇది ఆయన అహంకారాన్ని తొలగించి భక్తుల నుంచి ప్రేమను ఆహారాన్ని స్వీకరించి ఆ పుణ్యాన్ని వారికి పంచే ఆధ్యాత్మిక చర్య. బాబా భిక్షాటన అహంకార నిరసన, ఐకమత్యం మరియు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. సాయిబాబా భిక్షాటన ముఖ్య అంశాలు ఏంటో తెలుసా? బాబా తన చేతిలో జోలె పట్టుకొని బాబాబాయ్ భిక్షాదేహి అని పిలుస్తూ 5 ఇళ్లల్లో భిక్ష అడిగేవారు. బాబాకు నిజంగా ఆహారం అవసరం లేదు. భక్తులలోని అహంకారాన్ని, భేదభావాలని తొలగించడానికి, అలాగే భక్తులకు బాబాతో ప్రత్యక్ష అనుబంధాన్ని కల్పించడానికి ఈ చర్య చేసేవారు. భిక్షగా తెచ్చిన ఆహారాన్ని ముందుగా దునిలో సమర్పించి ఆ తర్వాతే తినేవారు లేదా భక్తులకి పంచేవారు. ఆ భిక్షలో వచ్చిన ఆహారాన్ని మసీదు దగ్గర నిలబడి వీధిలో కుక్కలకు, కాకులకి కూడా పెట్టేవారు. ఇది సర్వప్రాణుల యందు ప్రేమానురాగాలను తెలియచేస్తుంది. సాయి సచ్చరిత్ర ప్రకారం భిక్షాటన బాబాకు ఒక సాధన మరియు భక్తులకు ఆయనతో అనుసంధానమయ్యే ఒక మార్గం. బాబాగారు 5 ఇళ్ళకే వెళ్ళి ఎందుకు భిక్షాటన చేశారో అయితే తెలిసింది కదండి. కానీ ఒక భోజన ప్రియుడు, ఒక రాజు భోజనాన్ని ఎంతగా ఆస్వాదిస్తూ తింటూ ఉండేవారో, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము కదా. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక కథ అయితే మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నారు. బాబాగారు చేసిన ప్రతీదీ కూడాను మనందరి ఆరోగ్యం గురించే కదండి. ఆ రాజు చేసిన తప్పులేంటి, ఆ రాజు భోజన ప్రియుడి నుంచి జనప్రియుడు ఎలా అయ్యాడు, అదంతా కూడా ఇప్పుడు ఈ కథ రూపంలో చూడండి. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. ఎందుకు ఇప్పుడు ఈ మాట అన్నాను అని తెలియాలి అంటే పూర్తిగా వీడియో అయితే చూడండి. నేను ఈరోజు ఒక భోజన ప్రియుడు కథ అయితే ఒకటి చెప్పబోతున్నాను. ఆ కథలో ఏంటి నీతి, అసలు నేను ఫస్ట్ చెప్పిన కొటేషన్కి దీనికి ఏంటి సంబంధం అన్నది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మహేంద్రపురాన్ని పాలించే నరేంద్రుడు భోజన ప్రియుడు. భోజనం గురించి తప్ప అతను ఇంకా దేని గురించి కూడా పట్టించుకునేవాడు కాదు. అసలు విరామమే లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవాడు. పైగా ఇలా తినగలగడం కూడా ఒక కళ అని చెప్పేవాడు. రాజ్యంలోని మేటైన వంటగాళ్ళు ఆయన వంటశాలల్లో ఉండేవాళ్ళు. మహారాజుకి ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు చేసి పెట్టేవాళ్ళు. మొదట్లో వాళ్ళ వంటకాలన్నీ కూడా రాజుకి అమోఘంగా, అద్భుతంగా అనిపిస్తాయి. ఏ పూటకు ఆ పూట ఆయన వాటిని గొప్పగా మెచ్చుకుంటూ ఆనందంగా తినేవారు. కానీ ఎందుకనో మరి రోజు రోజుకి వాళ్ళ పనితనం తగ్గింది. వాళ్ళ చేతి వంటలు రాను రాను వెగటుగా ఉంటున్నాయి అని అంటారు. ఒకరోజు అతను మంత్రి సుధాముడిని పిలిచి, మంత్రివర్య, ఎందువల్లనో మన వంట వాళ్ళు తమ పనిని బాగా చేయలేకపోతున్నారు. వాళ్ళ వంటకాల్లో రుచి ఉండటం లేదు. వండినవే మళ్ళీ మళ్ళీ వండుతున్నారు. పాత రుచులు నాలుకకి వెగటి పుట్టిస్తున్నాయి. మీరు మన సైనికుల్ని దేశం నలుమూలలా పంపించి దేశంలో ఉన్న మేటి వంటకాలను రప్పించండి, పనిలో పెట్టండి అన్నాడు. దేశం నలుమూలల నుండి వచ్చిన మేటి వంటకాలను త్వరలోనే నరేంద్రుడి ముందు హాజరుపరిచారు. సుధాముడు నరేంద్రుడు వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టాడు. అందులో విజేతలుగా నిలిచిన వారికి మాత్రమే ఆ స్థానంలో వంట వాళ్ళుగా నియమిస్తాను అని చెప్పారు. అలాగా మళ్ళీ కొత్త వంటకాలతో హాయిగా తృప్తిగా భోజనం చేస్తూ ఉండేవాడు.
కొన్నాళ్ళకి ఎందుకనో మరి ఈ వంటకాల్లో కూడా రుచి అందలేదు. ఇప్పుడు ఆయనకి ఏం తిన్నా రుచించట్లేదు. రాజవైద్యుడు మహారాజా, అన్ని అనారోగ్యాలకు మూలం అజీర్తి. మీకు ఆహారం సరిగ్గా జీర్ణం కావటం లేదు. పాత్రలో పెట్టుకుని తింటేనే మీ సమస్య దూరం అయ్యేది. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు మీరు పసిడి కంచంలో అన్నం తినకపోవటం వల్లనే మీకు ఈ అనారోగ్యం వచ్చింది అని అన్నాడు. నరేంద్రుడికి మొదట ఇష్టం భోజనం అయితే రెండవ ఇష్టం బంగారమే. ఆయనకు రాజవైద్యుడి సలహా చాలా నచ్చింది. ఇక ఆనాటి నుండి ఆయన భోజనం అంతా కూడా శుద్ధమైన బంగారం పళ్ళాలలోనే పసిడి పాత్రలో తినటం వల్ల ఆయన ఆరోగ్యం మెరుగైంది. వంటకాల రుచి కూడా బాగా పెరిగింది. ఇంత గొప్ప సలహా ఇచ్చినందుకు రాజవైద్యుడిని మెచ్చుకొని ఘనంగా సన్మానించాడు నరేంద్రుడు. అయితే కొంతకాలానికి పసిడి పల్లాల భోజనం కూడా రుచి బాగా తగ్గింది. బహుశా ఈ పాత్రల తయారీలో ఏదో లోపం ఉండొచ్చు అనుకున్నారు రాజు. దాంతో రోజుకొక కొత్త బంగారు పళ్ళెం వాడుకలోకి తీసుకొచ్చారు. బంగారు పాత్రలు ఎన్ని మార్చినా, వంటగాళ్ళను మార్చినా, విదేశాల నుండి రకరకాల సుగంధ ద్రవ్యాలను తెప్పించి వాడినా ఇప్పుడిక రాజుకి అవి ఏవి కూడా మునపటిలాగా రుచిని తెలియటం లేదు. దాంతో ఆయనకు రుచికరమైన ఆహారం గురించే కాక తన ఆరోగ్యం గురించి కూడా పెద్ద దిగులు పట్టుకుంది. ఒకనాడు మంత్రి సుధాముడు, ప్రభు, జంతువులు వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. వేట మాంసం రుచిగా ఉంటుంది అని అంటారు కూడాను. అది ఆరోగ్యపరంగా కూడా చాలా విలువైంది అని చెప్తాడు. తమరి సమస్యకు కూడా వేట సమాధానం ఇస్తుందేమో. ఆ వేట మాంసం తినడం వల్ల నీ ఆరోగ్యం బాగుంటుందేమో ప్రభు. ఒక్కసారి వేటకు వెళ్దామా అని అడుగుతాడు. రాజుగారికి ఆ ఆలోచన నచ్చింది. వేట మాంసం తలుచుకుని నోరూరింది కూడా. సరే, వెంటనే వెళ్దామని మంత్రి వెంట అడవికి బయలుదేరతాడు. ఎప్పుడూ తినడమే తప్ప ఏనాడు పనిచేయని నరేంద్రుడు అడవిలోకి సగం దూరం వెళ్ళేసరికి అలసిపోయాడు. మంత్రివర్య, చాలా అలసటగా ఉంది, కాసేపు ఇక్కడ విశ్రమించిన తర్వాత మనం వేటను కొనసాగిద్దాం అంటాడు. మహారాజా, అడవిలో ఇది భయంకరమైన పులులు, సింహాలు సంచరించే ప్రదేశం ఇది. ఇట్లాంటి చోట వేటాడవచ్చు కానీ విశ్రమించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళాక మరెక్కడైనా విశ్రమిద్దాం, ఇక్కడ వద్దు అని చెప్తాడు సుధాముడు. కానీ మహారాజు వినలేదు. నా వల్ల కాదు అని గుర్రం దిగి విల్లు బాణాలు పక్కన పెట్టి ఓ చెట్టుకు ఒక చెరగెళ్ళి పడిపోతారు. ఆ చెట్టుకు కొద్ది దూరంలోనే ఒక పులి తన కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళ మాటలకు చికాకు పడిందో ఏమో, అది పెద్దగా గాండ్రిస్తూ వీళ్ళ మీదకొచ్చింది. చేతిలో ఆయుధాలు లేని నరేంద్రుడు పులి గాండ్రింపు వింటూనే భయంతో పరుగులు పెట్టసాగాడు. రాజుగారిని కాపాడటం కోసం ఆయన వెనకే పరుగు పెట్టాడు సుధాముడు. వాళ్ళ వెంటపడిన పులి కొద్దిసేపటికి విరమించుకొని తన దారిని తాను పోయింది. అట్లా వాళ్ళిద్దరూ అడవిని దాటి రాజ్యపు పొలిమేరల్లోని ఒక ఊరు చేరుకుంటారు. నరేంద్రుడు ఏనాడు అంత దూరం పరుగెత్తలేదు. ఈ పరుగుతో ఆయన బాగా అలసిపోయాడు. అంతేకాక ఆయన ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదు కూడాను. దాంతో ఆయనకు విపరీతమైన ఆకలి వేసింది. అలసటతోటి, ఆకలితోటి అడుగు ముందుకు వేయలేకపోయాడు ఆయన. ఆయన్ని బుజ్జగిస్తూ బ్రతిమాలుతూ ఒక ఇంటి వరకు చేర్చాడు సుధాముడు. ఆ ఇంటి యజమాని రంగయ్య మంచివాడు. నరేంద్రుడి అవస్థను చూసి అతను కరిగిపోయాడు. వాళ్ళిద్దరినీ కూడా సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి తమ కోసం వండి పెట్టుకున్న వేడివేడి భోజనాన్ని వాళ్లకు వడ్డించాడు. ఆకలితో అలమటించిపోతున్న నరేంద్రుడు తాను ఏం తింటున్నాడో, ఎలా తింటున్నాడో కూడా గమనించకుండానే గబగబా అన్నం మొత్తం తినేశాడు. కడుపు నిండా మజ్జిగ తాగాడు. ఆహా ఆహా రంగయ్య గారు, మీ భోజనం అమృతంలాగా ఉంది. ఇంత మంచి వంటకాలను నేను ఎప్పుడూ తినలేదు. ఇంత గొప్ప వంటకాలను తయారు చేయడం మీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? మీరు మజ్జిగ ఇచ్చిన పాత్రని ఏ లోహంతో తయారు చేశారు? నేను ఎప్పుడు మజ్జిగ ఎంత కమ్మగా ఉండటం చూడనే లేదు. శుద్ధమైన బంగారు పాత్రల్లో చేసినా కూడా వంటలు ఎంత రుచిగా అనిపించలేదు. మరి మీరు వడ్డించిన ఆకులో
ఏదో రహస్యం ఉందేమో, అది ఏ ఆకు అని అడిగాడు నరేంద్రుడు సంబరపడిపోతూ. నరేంద్రుని మాటలకు చిన్నగా నవ్వి, అయ్యా, మేము వడ్డించిన భోజనం బాగుంది అంటే దానికి కారణం మేము ఏదో గొప్పగా వండటం కానే కాదు. అసలు సంగతి ఏమిటి అంటే మీరు ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్న వాళ్ళకు చెద్దన్నం కూడా పరమన్నంలా అనిపిస్తుంది. మీరు మజ్జిగను ఇచ్చిన ఆ పాత్ర ఏ లోహంతోనూ చేసింది కాదు. అది మామూలు మట్టి పాత్ర. ఇక ఆ ఆకంటారా, అది మామూలు విస్తరాకు. ఆకలితో తింటే అన్నం కూడా అమృతంలా ఉంటుంది. అదే పనిగా తింటే అమృతం కూడా చేదుగానే ఉంటుంది. అయినా అన్నం తినడానికి బంగారు పాత్రలెందుకు? శుభ్రమైన ఆకు సరిపోతుంది కదా అన్నాడు రంగయ్య. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పిదం ఏంటో ఒక్క మాటుగా తెలిసొచ్చింది నరేంద్రుడికి. తను రుచి వెంట, సంపద వెంట పడ్డాడు. ఆకలిని పట్టించుకోలేదు. అసలు వంటకు రుచినిచ్చేది ఆకలే. ఆనాటి నుండి అతను వ్యర్థపు అలవాట్లను వదిలేస్తాడు. నిజమైన రాజుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడు. కొద్ది కాలంలోనే భోజన ప్రియుడు అనే అపఖ్యాతిని వదిలించుకొని జనప్రియుడు అయ్యాడు. ఈ కథలో రాజు చేసిన తప్పేంటి అన్నది మీకు కూడా అర్థమైంది కదా. ఆహారం మన జీవితానికి శక్తి రూపం. ఆహారం లేకుండా జీవితం అనేది అర్థం కాదు. అన్నం రూపంలో దేవుడు కనబడేది. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళడం సంతాప సభకు వెళ్ళిన దాంతో సమానం. ఆహారాన్ని గౌరవించండి, అది ప్రపంచానికే దేవుడు.